ఇప్పుడు మా భరత్ చెప్పిన విషయాల ప్రకారం అక్కడ ముగ్గురు కూడా చాలా మూడు కూటమిలు బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది అక్కడ జరిగే పరిణామాలు చూస్తున్నట్టయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? క్రమంగా మొత్తం ఎమ్మెల్యేలందరూ పన్నీర్ సెల్వం వైపు వచ్చే అవకాశం ఉంది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు శశికళ ఎవరినో ప్రతిపాదిస్తుంది, సెంగోటి అని ప్రతిపాదించవచ్చు. కానీ పన్నీర్ సెల్వం ప్రతిపాదించింది జయలలిత. ఇప్పుడు ఆమె శశికళకు చాలా చెడ్డ పేరు వచ్చింది, కోర్టు ధృవీకరించింది, జనంలో కూడా వ్యతిరేకత వచ్చింది. ఆమె 64 కోట్ల 600 కోట్ల ఎన్ని కోట్లు తిన్నదని కూడా తేలిపోయింది. తర్వాత ఆమె ఎంత నిరంకుశంగా ఉంటుందో కూడా తేలిపోయింది. పోలీసులు ఇంకొద్దిసేపట్లో ఆమె అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినాక తీరని కలంకం ఉంటుంది ఆమెకు. ఆ సందర్భంలో ఆమె పెట్టిన మనిషికే ఓటేసే అవకాశం లేదు ఎమ్మెల్యేలు. జయలలిత పెట్టిన మనిషి అని చెప్పి పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపొచ్చు, మొత్తం ఇటే మారిపోవచ్చు. మనం గతంలో కూడా చూసినాం, మన స్టేట్లో అదే జరిగింది. ఆ చివరికి నాదెళ్ల భాస్కర్రావు ఎన్టీ రామారావు మధ్య తగాదా వచ్చినప్పుడు కూడా నాదెళ్ల భాస్కర్రావు వైపు అందరూ వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి మైసూరులో నంది హిల్స్ మీద దాచిపెట్టినాడు, వాళ్ళందరినీ క్యాంప్ పెట్టినాడు. అప్పుడు ఎన్టీఆర్ ఏమో ఎన్టీఆర్ స్టూడియోలో ముషిరాబాద్ స్టూడియోలో క్యాంప్ పెట్టినాడు. సో అటు మనకు కనిపించింది. ఎందుకంటే రామ్లాల్ అప్పుడు ఇందిరాగాంధీ చెప్పినట్టు రామ్లాల్ నాదెళ్ల భాస్కర్రావుకు అనుకూలంగా ఉన్నాడు, కేంద్రం ఈయనకు అనుకూలంగా ఉందని చెప్పి ఎమ్మెల్యేలను తట్టుపోయినారు. మళ్ళీ జనం పెద్ద ఆందోళన చేసి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి అన్ని పార్టీలు ఆందోళన చేసి రైళ్లు ఆపి బస్సులు ఆపి పెద్ద ఆందోళన జరిగితే ఆగస్టు సంక్షోభం అది. అప్పుడు 84లో ఆగస్టు సంక్షోభంతో మొత్తం జనాభిప్రాయం చూసి మారినారు. ఇప్పుడు జనాభిప్రాయం మెల్లిమెల్లిగా జనాభిప్రాయం పన్నీర్ సెల్వం వైపు మరలుతుంది. కాబట్టి వీళ్ళు కూడా అటే మళ్ళీ జనాభిప్రాయం ముందు నుంచి కూడా ఆయనకు సపోర్ట్ ఉంది. మనం చూసాం, ప్రజలు, సినిమా ఇండస్ట్రీ, తర్వాత సోషల్ మీడియా సపోర్ట్ ఉంది. మాత్రం ఆమె దగ్గర ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు. ఎందుకంటే జనం ఒకవైపు ఉంటారు, ఎమ్మెల్యే ఒకవైపు. మనం కూడా చూసినాం. ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ విషయంలో అదే జరిగింది. భాస్కర్ రావు ఎన్టీఆర్ తగాదా పడ్డప్పుడు అదే జరిగింది. అదేవిధంగా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు తగాదా పడ్డప్పుడు అదే జరిగింది. మొత్తం జనం అంతా ఎన్టీఆర్తో ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మనం చూసినాం, పత్రికలు దుఃఖించినాయి. పేదవాడి అన్నం గిన్నె తొనికిందని జనం తండోపతండలుగా పోయినారు. జనం ఒకవైపు ఉన్నారు, ఓట్లు ఇంకోవైపు ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా ఏమంటే మెల్లిగా జనం అంతా క్రమక్రమంగా ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు 11 మంది వస్తున్నారు, 5 అప్పటికే ఉన్నారు, 16 మంది. డిఎంకే మద్దతు కూడా ఉంటుంది. డిఎంకే మద్దతు ఇస్తే పెద్ద సమస్య ఏమి ఉండదు. ఇటు నుంచి అటుపోతే అనర్హత వేటు పడుతుంది, కానీ అటు నుంచి ఇటు వస్తే పడదు. నువ్వు ఇంతమందే ఉండండి మేము చేస్తాం అన్నారు అనుకోండి. ఎందుకంటే 1,00,000 రూపాయలకు సమస్య లేదు. కాబట్టి కూడా ఏంటంటే మనం తర్వాత గవర్నర్ వస్తాడు. గవర్నర్ చట్టాన్ని పాటించాలి. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆమె అరెస్ట్ అవుద్ది. అరెస్ట్ అయినాక ఆయన ఏం చేయాలి? ఫ్లోర్ టెస్ట్ అంటాడు. మీరు వచ్చి ఇక్కడ మీ బలాబలాలు నిరూపించుకోండి అంటాడు. అన్నప్పుడు ఆ రిజార్ట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాల్సి వస్తుంది. ఒక్కసారి శశికళ అరెస్ట్ అయిపోతే ఆ క్యాంప్ అనేది ఉండదు, ఇంకా రిజార్ట్ ఉండదు. అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన వాళ్ళు ఇష్టం వెంటనే ఎగిరిపోతారు. వాళ్ళంతా పన్నీర్ సెల్వం వైపు వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఫ్లోర్ టెస్ట్ అప్పటినాడు కూడా అట్లే అవకాశం. జనం కొడతారు మనల్ని అని అనుకుంటే, జనం మనం ఊర్లకు పోలేము అని అనుకుంటే, మీడియా ఎంటబడుతుంది, మనం గెలవలేము, ఇంకా తక్కిన 4 ఏళ్ళు ఎట్లా ఉండాలి మనము అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ స్ప్రోలోకి వస్తారు, సోయిలోకి వచ్చి పన్నీర్ సెల్వం వైపు వస్తారు. కాబట్టి పన్నీర్ సెల్వం మీద తిరిగి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె శశికళకున్న ఆప్షన్ ఏముంది? ఆమె క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకోవాలి సుప్రీంకోర్టులో. అది పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎట్లా సాక్ష్యాలన్నీ ఎక్కడ తారుమారు అవుతాయా? కాదు. కాబట్టి మళ్ళీ ట్రయల్ కోర్టునే సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసినప్పుడు, సమర్థించినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే, బెంచ్ జడ్జిమెంట్నే రేపు క్యూరేటివ్ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేస్తుంది. కాబట్టి క్యూరేటివ్ పిటిషన్ పెట్టుకునే అవకాశం లేదు. ఇంకా ఉన్న అవకాశం ఏంటి? ఫ్లోర్ టెస్ట్ ఒకటే. ఫ్లోర్ టెస్ట్లో గవర్నర్ స్పష్టంగా ఉంటాడు. మనకు విద్యాసాగర్ రావు సంగతి తెలుసు, ఆయన స్పష్టంగా ఉంటాడు. మొత్తం ఎమ్మెల్యేలు అందరికీ మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకెవరినో ఆమె సెంగోట్టియన్నో ఇంకెవరినో పెడితే వాళ్ళను స్వీకరించే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె బంధువుని పెడుతుంది. చివరికి ఎవరిని పెడుతుంది? ఇందులో ఆమె బంధువుని తీసుకొచ్చి పెడుతుంది. బంధువుని ఎందుకు ఒప్పుకుంటారు? శశికళ ఆమె బంధువు. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే ఇంగ్లీష్లో, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, యు ఆర్ వెల్కమ్, మీరు మా ఇంటికి రండి. యు ఆర్ వెల్కమ్ బట్ యువర్ డాగ్ ఈజ్ నాట్ వెల్కమ్. మీరు వస్తే మా పరుపు మీద కూర్చోండి కానీ, కుర్చీ మీద కూర్చొని కానీ, మీ కుక్క కూడా వచ్చి కూర్చుందంటే ఒప్పుకోం. ఆ పరిస్థితి వస్తుంది రేపు ఎమ్మెల్యేల పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పన్నీర్ సెల్వమే మొత్తం అదే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే శశికళ కన్నీరు, సెల్వంకు పన్నీరు, ఇది మిగిలింది ఈరోజు. పన్నీర్ సెల్వం నిజంగానే పన్నీరు ఉంది, ఆయనకు పన్నీర్ చల్లినట్టుగా ఉంది. కానీ ఏది ఏమైనా ఈ ఉత్కంఠ సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెడితే ఉత్కంఠ భరితమైన రాజకీయాలు ఉంటాయి.